ఒకరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి గెరసెనుల ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి చివరికి ప్రభువుని సరస్సు అవతల కనుగొని బోధకుడా, ప్రభువా మీరు ఎక్కడున్నారా అని అన్నారట. ఒక గుంపు ప్రభు ఎక్కడికెక్కడికి వెళ్ళారన్నారు. ఆ ఊరు వెళ్ళామయ్యా, అక్కడ లేరు. ఈ ఊరు వెళ్ళాం, అక్కడ లేరు. ఆ ఊరు వెళ్ళాం, అక్కడ లేరు. ఇప్పుడు ఏరు దాటి యువతలకు వచ్చాం, సరస్సు దాటి, మీరు ఇక్కడ దొరికారు, ఇక్కడున్నారా ప్రభువా అని అన్నారు. ఓహో, అన్ని చోట్ల తిరిగి వచ్చారా, మీరు చాలా ఆసక్తి పరులు, మీరు చాలా భక్తులు అని ప్రభు మెచ్చుకోవాలా. ఏమన్నాడు తెలుసా? అసలు మీరు నన్ను ఎందుకు ఎతికారు? నన్ను మీరు ఎందుకు ఎతుకుతున్నారు? సూచనలు చూసుట వలన, రొట్టెలు భుజించుట వలననా? ఎందుకు నన్ను ఎతుకుతున్నారు? సూచనలు జరుగుతున్నాయి. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు. ఇది నన్ను చూశారు. మెస్సియాని నేను వచ్చాననే సంగతి తెలుసు. నన్ను వెంబడిస్తే నిత్య జీవానికి వెళ్తారనే సంగతి మీకు తెలుసు. కానీ మీరు రొట్టెలు తినడానికే నన్ను వెంబడిస్తున్నారు. ఇప్పుడు 2-3 కోటాల్లో రొట్టెలు పెట్టలేదనుకో, మీరు నా మొహం కూడా చూడరు. అవును కదా? హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు మీకు పని కాలేదనుకో, దేవుడు కార్యం చేయలేదనుకో, చిట్టి పాడదాం అనుకున్నావు, నువ్వు అనుకున్న రేటుకి రాలేదనుకో, రాదు వచ్చే వారం. 7 వారాలు వచ్చింది ఒక్కొక్క అక్క, 7 వారాలు వచ్చిందా మంచి కూడా. ఈ 7 వారాలకు, ఈ 3 వారాలు, 7 వారాలు, 4 వారాలు వచ్చేటువంటి వారు, ఇది ఎలా ఉంటుందంటే ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు. స్తోత్రం చెప్పగలరా? మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? దేవుడు కార్యం చేస్తే ప్రభువుతో ఉంటాను, కార్యం చేయకపోతే లోకంతో ఉంటాను. అసలు మీకు నాకు సంబంధం ఉందా? చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఒక అద్భుతమైన పాట ఉంది. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా. మేలులేం కనపడలా, అసలు ఇంతకాలం బ్రతికించినందుకు నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, చావైనా బ్రతుకైనా. ప్రభువా ఇన్ని అద్భుతాలు చేసినందుకు నీ సాక్షిగా నేను జీవించును. ఏం కొట్టావు? ఇన్ని అద్భుతాలు. ప్రభువా కాచితివి ఇంతకాలం. కాచాడంటే దాని అర్థం ఏంటి? పెట్టాడుగా. కాచాడంటే దాని అర్థం ఏంటి? భోజనం పెట్టాడుగా, బట్టలు ఇచ్చాడుగా. 10 కోట్లు ఉన్నాయి నీ దగ్గర, ఏం చేసుకుంటావు? భయంతో చస్తావు. బియ్యం ఎక్కువ రోజులు కానీ ఉన్నాయంటే పురుగు పట్టిద్ది. డబ్బులు ఎక్కువ వస్తే కన్న పిల్లలు కూడా శత్రువులుగా మారిపోతారు, మంచి వాళ్ళు దుర్మార్గులు అయిపోతారు.
నీకు కొన్ని చీడలు పడతాయి, కొన్ని పురుగు పట్టిద్ది. మీరు అనుకున్నారా మా బతుకులకి చాలన సంపాదనేగా అని. చాలన సంపాదన ఉంది కాబట్టి నువ్వు చెక్కు చెదరని బిడ్డగా ఉన్నావు. హ్యాపీ, హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు డబ్బులు ఎంత అయితే ఇప్పుడు తృప్తి, ఇప్పటికిప్పుడు నా చేతిలో మీరు 100 కోట్లు పెడితే మరలా వచ్చే ఆదివారం కల్లా మొత్తం శుభ్రంగా కాజేసి మరలా ఇంకేమన్నా ఇస్తారని ఎదురు చూడకపోతే నన్ను అడగండి. అదేంటి పాస్ గారు ఏం చేస్తారు, ఆ డబ్బులన్నీ ఏం చేస్తారు? ఏం చేస్తానా, మీటింగ్లకు స్థలం కొనేస్తా. హల్లెలూయా, అయిపోతాయి కదా. మీకు అర్థం కాలేదా? ఈ చుట్టుపక్కల ఎవడో అదిగో ఆ బెజ్జం పూడ్చేస్తా దెబ్బకే. ఆ బెజ్జం పోడలేదంటే అర్థం ఏంటి? ఆ మధ్యలో ఆ గ్యాప్ పోడలేదంటే అర్థం ఏంటి? అవి లేకనే ఉంటే దెబ్బకే పంపించను బయటికి అన్ని. మీకు అర్థమవుతుందా? ఈ ప్రారీ గోడ ఎందుకుంది మధ్యలో? అది లేకనే. ఉంటే రూపాయి చెప్పాడు అనుకో, ఇంకో పావులు ఎక్స్ట్రా ఇస్తాను తీసేసుకో అని 3 నిమిషాల్లో గోడ పగల కొట్టను. మీరు వినండి, అలా కాకుండా ఇలా స్లోగా చాలా థ్రిల్లీగా స్తోత్రం చెప్పాలి, సంతోషంగా. అప్పుడప్పుడు మీరు ఇచ్చే మీ కష్టార్జితం కూడగట్టి, కొంచెం డబ్బులుండి కొంచెం డబ్బులు లేక అలా కష్టపడినట్లు కష్టపడి అలా కొంటున్నటువంటి ఇందులో ఎంత సంతృప్తి ఉందో నాకు తెలుసు. దేవుడు కార్యం ఇలా చేస్తాడా? ఓ దేవుడు డబ్బులు లేకపోయినా దేవుడు ఉంటే సరిపోయిద్దా? డబ్బులు కాదు కావాల్సింది, దేవుడు ఉన్నాడా అని సంతృప్తి ఉంది, లోపల ధైర్యం ఉంది, విశ్వాసం పెరుగుతుంది. డబ్బులుండి పని చేస్తే అది పనే కాదు, అన్నీ ఉండి బ్రతకడం అది బ్రతికే కాదు. ఏమి లేకుండా హోందాతనంగా బ్రతికేస్తున్నాం చూడు. హల్లెలూయా. భర్తకి నెలకొచ్చి 1,00,000 2,00,000 సంపాదిస్తే సంసారం చేయడం కాదు. చాలీసాలను 10,000 15,000 20,000 సంపాదన వస్తుంటే ఆ భర్తను పూల్లో పెట్టి, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, ముందు నువ్వు సరిగ్గా ఆరోగ్యం చూసుకో అని చెప్పే భార్య ఉందే, ఆమె సూపర్ భార్య. హల్లెలూయా. ఆమంటే రియల్ భార్య ఆమె. భర్త ప్రేమ అర్థం కావాలంటే భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు తెలిసిద్దట. ఈడు ఒకల మారిపి దొంగ మాటలు ఏంటి అప్పుడు అర్థమైపోయింది. ఆహా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే, అసలు నువ్వే నా జీవితం, నువ్వే నా చెబుతుంటాడు. ఇప్పుడు ఒక అనారోగ్యం రావాలి, ఒక ఆపరేషన్ చేయించాలి, చొచ్చాలి. అర్థమవుతుందా? అప్పుడు కానీ ఈ ఒరిజినల్ ప్రేమ ఏంటో మీకు బయటపడింది. నేను పోయిన వారం ఎప్పుడో చెప్పాను, క్యాన్సర్ వచ్చిన పాపని అమ్మాయికి ఎందాలు 5 సంవత్సరాలు అయింది, వాళ్ళ పెళ్ళి 3 సంవత్సరాలు కొడుకు, క్యాన్సర్ వచ్చింది. తల్లిదండ్రులు లేరు ఆ పిల్లకి, 2 అంధులు, వాళ్ళిద్దరు చనిపోయారు. ఆ పిల్లకి క్యాన్సర్ వచ్చింది, కిమోలో కరెంట్ ఏదో పెడుతున్నారు, జుట్టంతా పోయింది, సన్నగా అయిపోయింది, చక్కటి బొమ్మ పిల్ల. అలాంటి పిల్ల ఇప్పుడు చూడ్డానికి ఇంపతం కాకుండా పోయింది. ఆ అమ్మాయికి ఇక్కడ ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీసేసి ఇప్పుడు అది మానటం లేదు, మళ్ళీ లోపల పిలకలు వస్తున్నాయి. ఈ సంచి 1 2 ఇటువైపు పెట్టేసి సంచి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అప్పుడప్పుడు ఆ సంచి ఖాళీ చేస్తుండాలి, భర్తే లేవలేదు. ఇప్పుడు దాదాపు సంవత్సరమున్నర నుండి ఆ బిడ్డ మంచములో నుండి బయటికి లేవకుండా భర్త అన్నీ చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2 వారాల నుంచి వస్తుంది ఆ అమ్మాయి చర్చికి. ఇలా ఈ సంచి ఇక్కడే ఉంటుంది, నైట్ వేసుకొని సంచి లోపల ఉంటుంది. ఈ సంచి తీసుకొని భర్త ఇలా పట్టుకొని వస్తాడు. నేను ఆశ్చర్యపోయిన ఒక యవనస్తుడు, ఏమో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసినాడు కాదు, ముక్కుపచ్చలారని వయసు అది.
ఆ వయసులో తన భార్యను అంతగా ప్రేమిస్తుంటే అసలు రియల్ ప్రేమ అంటే ఇది కదా అనిపించింది నాకు. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? భర్తకు ఉద్యోగం పోవాలి, అప్పుడు తెలిసింది అసలు నీ ఒరిజినల్ ప్రేమ ఏంటో. ఇంట్లో సరుకులు లేకుండా ఉండాలి, అప్పుడు తెలిసింది. చచ్చినాడని బతికిలా తగలబడిపోయింది. మంచి మంచి సంబంధాలు ఏమొచ్చిన నీకు ఇచ్చి పెట్టాడు. మంచి మంచి సంబంధాలు ఎందుకు గుర్తొస్తున్నాయి నీకు? అప్పుడు వచ్చిన సంబంధాలు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? నాకు అర్థం కాదు. మీ కడుపులో పుట్టకుండా ఇంకొకరి కడుపులో పుట్టినా బాగుండేదనే వాళ్ళకి ఏమొక పెద్ద తేడా ఉందా? అయిపోయింది అంతటితో నీ జీవితం. ఆయనతోనే సావోరేవో. ఇంకొకరు నీ మనసులోకి రాకూడదు, పురుషుడైనా స్త్రీ అయినా. స్తోత్రం చెప్పాలి. అది అందరి దాని కొరకు ఆలోచించి మాటలు మాట్లాడుట వలన మీ మధ్యలో ఉన్న ప్రేమ అనే ఒక మొక్కకి పెట్రోల్ పోసినట్టు, నీళ్ళకు బదులు. మీకు అర్థమైందా? నేను చేసుకోకపోయినా బాగుండేది, మా బతుకులేదా అంటే దాని అర్థం ఏంటి? ఎవరికైనా హృదయం ఉంటుందా? ఉండదా? ఆ హృదయం ఏమైద్ది? మీరే అంటారుగా, పగిలిపోతే ఎత్తకదా? హల్లెలూయా, పగిలిపోయింది. అలా వద్దు, మీరు మంచివారుగా ఉండండి. దేవుడు మీ సంసారాలు యేసు నామములో ఆశీర్వాదకరంగా నింపునుగాక. స్తోత్రం చెప్పాలి.